ఇక్కడ చిన్న కథ చెప్పాలి మీకు. ఒక మేస్త్రి ఇంట్లో పనిచేస్తా ఉంటాడు. మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది, ఆలోచిస్తాడు రాత్రి ఏదోటి బాగా వండుకుని తినాలని. ఇంటికి బయలుదేరుతాడు. ఒక చేప చెరువు దొరుకుతుంది. అక్కడ మంచి పెద్ద చేప పడతాడు. ఆ చేప చూసి, దేవుడా మంచి అదృష్టం ఈరోజు ఇచ్చావు నాకు, రాత్రి హాయిగా చేప పులుసు పెట్టుకుని తింటాను నేను అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాడు. తలుపులు తెరిచాడు. నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, గ్యాస్ అంతగానే లేదు. దొరికింది కానీ వండేదానికి ఏమి లేదు అనుకున్నాడు. తిరిగి వెళ్ళి ఆ చేపని మళ్ళీ చేప చెరువులో వేసాడు. చేప చెరువులో పడతానే జై సోనియమ్మ జై సోనియమ్మ అని చెప్పింది చేప. అర్థం అదేంటి చేప, నేను వదిలితే నువ్వు జై సోనియమ్మ అంటున్నావు ఏంటి అని అడిగాడు. అప్పుడు చేప చెప్పింది, ఆ సోనియమ్మ వల్లనే నూనె ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, గ్యాస్ ధర పెంచారు. ఆ సోనియమ్మ వల్లనే మేస్త్రన్న నువ్వు నేను చేప పులుసు చేసుకోలేమని చెప్పారు. ఏమన్నా ఏమక్క అవునా కాదా ఇది? అవునా కాదా ఇది?